get into your Just as a Dalit like Dr. Ambedkar. जिसको देख करके हमारा सीना चौड़ा हो गया, गर्व से हम उसका नाम ले British Indian since 1947, since the Mahatma as chosen by the viewers, B.R. Ambedkar. इसलिए हमारा मानना है कि बाबा साहब अम्बेडकर इज ग्रेटर देन महात्मा गांधी. Mahatmas have come and Mahatmas have gone, but the untouchables have remained untouchables.
అంబేద్కర్ ఇండియా మిషన్ సైనికులందరికీ జై భీమ్. అనిల్ జై భీమ్ తమ్ముడు. రమేష్ పుచ్చి పల్నాడు జై భీమ్ బ్రదర్. భీమారావు కెళ్ళ బ్రదర్ జై భీమ్. మహాలక్ష్మి మేడం గారు జై భీమ్ మేడం గారు. జాన్ మోకరి బాపట్ల జై భీమ్ బ్రదర్. నాగమణి అన్న జై భీమ్. బాలు ఏడల నేతగాని రామయ్య జై భీమ్ బ్రదర్. విజయ్ భాస్కర్ బ్రదర్ జై భీమ్. మహేంద్ర జై భీమ్ బ్రదర్. మన వాళ్ళందరూ జాయిన్ అయితే అనుకున్న ప్రకారం ఒక 20 నిమిషాల ముందుగానే మన లైవ్ లింక్ ఇవ్వడం జరిగింది. అందరినీ జాయిన్ అయ్యేందుకు అవకాశం కల్పించడం కోసమే ఇంత అడ్వాన్స్గా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అందరూ జాయిన్ అయితే మన లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముత్యాలయ్య నెల్లూరు డిస్ట్రిక్ట్ కన్వీనర్ జై భీమ్ బ్రదర్. అశోక్ కుమార్ బల్లాపల్లి బ్రదర్ జై భీమ్. మురళీ పట్టిడ ఆత్మకూరు డివిజన్ కన్వీనర్ జై భీమ్ బ్రదర్. భూషణ్ కొమర నా జై భీమ్. చిన్న బ్రదర్ జై భీమ్. కొంకి అప్పారావు గారు బ్రదర్ జై భీమ్. ఆనందబాబు బోడ ఓబులేష్ అన్న నెల్లూరు జిల్లా లీగల్ అడ్వైజర్ నందా ఓబులేష్ గారు. మహాలక్ష్మి మేడం గారు. ఏదూరు సురేష్ నెల్లూరు జిల్లా ఎయిమ్ డిజిటల్ కో కన్వీనర్. జ్యోతి శ్రీనివాస్ గారు ఏఎస్ పేట కన్వీనర్ మండల కన్వీనర్ నెల్లూరు జిల్లా జై భీమ్ బ్రదర్. రమేష్ బాబు రామాపురం. దాదర్ వెంకటరావు బ్రదర్ జై భీమ్. అమృతలూరు సురేష్ బాబు అన్నా జై భీమ్. పెద్దబాబు సూర్య జై భీమ్ బ్రదర్. కొప్పోలు నాగరాజు బ్రదర్ జై భీమ్. మురళి కొల్లబత్తుల దిలీప్ అన్న గారు జై భీమ్ బ్రదర్. శ్రీను అలమండ బ్రదర్ జై భీమ్. కోవూరు సుబ్రహ్మణ్యం నెల్లూరు అన్న జై భీమ్ అన్న. వంశీ కళ్ళు సురేష్ అన్న జై భీమ్ బ్రదర్. ఆత్మకూరు కీర్తి రామకృష్ణ బ్రదర్ జై భీమ్. ముఖర్జీ కలవకూరి అన్నగారు జై భీమ్. వినోద్ కుమార్ మద్దు గుంటూరు ఏం బ్రదర్ జై భీమ్. మరికొన్ని నిమిషాల్లోనే మనం లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన వాళ్ళు ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతా ఉన్నారు. వాయిస్ వినిపిస్తుందా? ఆర్ యూ ఆడిబుల్? రాజా బోరుగడ్డ బ్రదర్ జై భీమ్. రాజా సిఆర్డి. శేఖర్ తోటపల్లి గూడూరు. బత్తా ఢిల్లీ బాబు బ్రదర్ జై భీమ్. చిట్టుమూడు మండల కన్వీనర్ ఢిల్లీ బాబు. వాయిస్ వినిపిస్తుందా? ఆర్ యూ ఆడిబుల్? రాజా బోరుగడ్డ బ్రదర్ జై భీమ్. రాజా సిఆర్డి. శేఖర్ తోటపల్లి గూడూరు.
నాగమణి అన్న జేబీ సిఐడిఐ ఇన్ఛార్జ్. జంగాల జవహర్ అన్న గుంటూరు జేబీ బ్రదర్. పల్లవ శివ గుంటూరు అన్న జేబీ ఏం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పల్లవ శివ. బోడా రాజేష్, ప్రసాదరావు పెగ్గం, నరేష్ దొంతమాల జేబీ బ్రదర్. కూచిపూడి ప్రసాద్ బాబాయ్ జేబీ. హజరత్ బాబు ఓకే బ్రదర్, ఇప్పుడు ఓకేనా? వాయిస్ క్లియర్గా రావట్లేదని చెప్పారు. ఓకే బ్రదర్, అయితే మన లైవ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. మన వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు మాదిరి రాంబాబు గారు జేబీ సార్. నాగరాజు బ్రదర్ జేబీ కొప్పల నాగరాజు. సందీప్ రాయపు జేబీ సందీప్. జేబీ ట్రియా మన వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. మనం లైవ్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించుకుందాం. అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మన మార్గదర్శి, మన స్ఫూర్తి ప్రదాత, స్థానిక స్వపరిపాలన మనవాడ మన పంచాయతీ సిద్ధాంతకర్త మానశ్రీ పివి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిమ్స్ సైనికులందరికీ, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులందరికీ కూడా శౌర్య దినోత్సవ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకోవడానికి ప్రధాన ఉద్దేశం, భారతదేశ చరిత్రలోనే అతి కొద్ది మంది సైనికులు వీరోచితంగా ఒక మనువాదపు బ్రాహ్మణవాదపు
ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి ఒక చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఒక సుస్థిరమైనటువంటి మైలురాయిని ఒక గొప్ప జ్ఞాపికగా మనకు అందించినటువంటి సుదినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. ఈ అవకాశం వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. 1818 జనవరి 1వ తారీఖున 500 మంది మహత్ సైనికులు 28,000 మంది ఉన్నటువంటి పీష్వా సైన్యాన్ని ఊచకోత కోసి భీమానది ఒడ్డున కోరేగాం అనే గ్రామంలో ఒక గొప్ప విజయాన్ని సాధించారు. తరతరాల అణచివేతకు, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వివక్షతకు, అణచివేతకు తిరుగుబాటుగా వాళ్ళు సాధించినటువంటి విజయం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితుడికి ఎంతో స్ఫూర్తిదాయకమైంది. మనం ఎంతో గర్వించదగ్గది. ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వలన, రాజ్యాంగ ఫలాల వలన. ఆనాటి మధ్యయుగం లాంటి భారతదేశ చరిత్రలో దళితులు ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి వివక్షతను అనుభవించారు, ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులను వాళ్ళు లీడ్ చేశారు అనేది మనం కనుక గమనించినట్లయితే ఒక సాటి మనుషులుగా కూడా గుర్తించలేని పరిస్థితి. మధ్యయుగాల భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మధ్యయుగాల భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. అలాంటి మధ్యయుగాలలో దళితుల పరిస్థితి మనువాదపు పాలనలో ఎంతో దారుణంగా, దుర్భరంగా ఉంది. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ భీమా కోరేగాం యుద్ధం 3వ ఆంగ్లో మరాఠా యుద్ధంలో భాగంగా జరిగింది. ఈ 1818 డిసెంబర్ 31వ తారీఖు ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం 25 మైళ్ళకు పైగా కాలినడకన ఈ ఆంగ్లేయులు తరపునటువంటి యుద్ధం చేసినటువంటి మహర్ సైన్యం 25 మైళ్ళకు పైగా ప్రయాణించి ఈ భీమానది ఒడ్డున కోరేగాం అనే గ్రామాన్ని చేరుకున్న తర్వాత ఈ 28,000 ఉన్నటువంటి పీష్వా సైన్యం ఎదురుపడిన తర్వాత ఎంతో వీరోచితంగా పోరాడి వాళ్ళను వెంటబడి తరిమి మరి వాళ్ళను ఊచకోత కోసిన సంఘటన చాలా గర్వించదగ్గ విషయం. ఇక్కడ మనం గమనించినట్లయితే 500 మంది ఒక పరిమితమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి సైనికులు 28,000 పైగా ఉన్నటువంటి ఒక సుశిక్షితులైనటువంటి సైన్యాన్ని, ఒక భారీ సైన్యాన్ని ఎదుర్కోవడంలో ఉన్న నేపథ్యం ఏంటి? ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఈ 28,000 పీష్వా సైన్యం బ్రాహ్మణ ఆధిపత్య మహారాష్ట్రలో ప్రధానంగా గమనించినట్లయితే ఈ కొంకణ్ ప్రాంతంలో, ఈ దక్కన్ ప్రాంతంలో ఈ పీష్వా పరిపాలనా కాలంలో అణచివేతకు ఎవరైతే మహర్లు కానీ, మాంగులు కానీ, మాలీ కానీ, ఈ అంటరాని జాతులు ప్రజలు ఎవరైతే ఉన్నారో తీవ్రమైనటువంటి వివక్షతకు, అణచివేతకు గురి కాబడ్డారు. కనీసం సాటి మనుషులుగా కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఆంగ్ల సైన్యంలో, అదేవిధంగా ఛత్రపతి శివాజీ సైన్యంలో, అదేవిధంగా మన మొఘల్ సైన్యంలో ఢిల్లీ సుల్తానుల పరిపాలనా కాలంలో ఈ మహర్లు బలమైనటువంటి సైనికులుగా సైనిక సేవలు అందించారు. వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలతో సివిల్ సర్వెంట్లుగా కూడా ఎదిగినటువంటి దళితులు ఉన్నారు. కానీ ఈ ఎవరైతే ఛత్రపతి శివాజీ కానీ, తర్వాత రంజిత్ సింగ్ కానీ, తర్వాత ఈ ఢిల్లీ సుల్తాన్లు కానీ, ఆంగ్లేయులు కానీ గుర్తించగలిగినటువంటి ఈ అంటరాని జాతుల పరాక్రమాలను, శక్తి సామర్థ్యాలను ఈ బ్రాహ్మణ అనువాదటువంటి ఆ పీష్వా సైన్యం గుర్తించలేదు. కనీసం సాటి మనుషులుగా కూడా గుర్తించలేదు. సో తమ ఉనికిని కాపాడుకోవడానికి, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒక వీరోచిత పోరాటాన్ని ఈ మహర్ సైనికులు నిలిపి ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక భీమా కోరేగాం విజయాన్ని మనకి ఒక గొప్ప చరిత్రలోనే ఒక మైలురాయిలుగా నిలిచిపోయేలా మనకు గొప్ప ఆదర్శవంతంగా నిలిపారు. అయితే దీని నేపథ్యం కనుక గమనించినట్లయితే చరిత్రకారులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రకారులు ఒక విచిత్రమైనటువంటి విధానంలో చరిత్రను లిఖించారు. భారతదేశంలో పుక్కిటి పురాణాలన్నీ కూడా ఇక్కడ వాస్తవ చరిత్రలుగా చలామణి అవుతూ ఉన్నాయి. పుక్కిటి పురాణాలన్నీ కూడా ఇక్కడ వాస్తవంగా చరిత్రగా చలామణి అవుతూ ఉన్నాయి. ఇక్కడ వాస్తవంగా చరిత్రకారుల చేత విస్మరించబడింది. ఎక్కడ కూడా నీరసి చౌదరి ఒక రచయిత వచ్చేంత వరకు కూడా ఈ దళితుల అన్టచబుల్ సోల్జర్స్, అంటరాని సైనికుల యొక్క చరిత్ర కానీ, వాళ్ళ యొక్క ప్రాభవం కానీ, వాళ్ళ యొక్క కీర్తి కానీ ఎక్కడ కూడా గ్రంథస్థం చేయబడింది లేదు.
ఎవరో ఒకరిద్దరు ఆంగ్లేయులు వీధి గ్రంథస్థం చేయబట్టి ఈ భీమా కోరేగాంలో విజయ స్తూపాన్ని భీమా కోరేగాం యుద్ధానికి చిహ్నంగా విజయ స్తూపాన్ని ఏర్పాటు చేయబట్టి అక్కడ దొరికినటువంటి ఇన్స్క్రిప్షన్ వలన మనకి ఈ పాటి సమాచారమైన దొరుకుతూ ఉంది. ఇది కూడా లేకపోతే భీమా కోరేగాం యుద్ధాన్ని చరిత్రలో భూస్థాపితం చేసేవాడు. ఎక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ చరిత్రకారులంతా కూడా చరిత్రలో ఈ అంటరాని జాతులు, సింధు నాగరికత నిర్మాతలు, దళితులు అయినటువంటి ఈ మూల పురుషులైనటువంటి వీళ్ళ చరిత్ర కూడా ఎక్కడ కనిపించదు. మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉంటాం. మౌర్యులు, కాకతీయులు, తర్వాత పల్లవులు, ఆంధ్ర రాష్ట్రంలో తీర ప్రాంతంలో, అదే ప్రధానంగా దక్కన్ ప్రాంతంలో, అదేవిధంగా ద్రవిడ ప్రాంతంలో, ఈ దక్షిణ భారతదేశ ప్రాంతంలో ఈ ద్రవిడ జాతులు, నాగజాతులు గొప్పగా పరిపాలించాయి. ఈ నాగజాతులే గౌతమ బుద్ధుని యొక్క బౌద్ధ మతాన్ని ఆహ్వానించి ఈ భారతదేశం అంతా విస్తరించేలా చేయగలిగింది కూడా ఈ నాగజాతులే ప్రధానంగా. కానీ ఈ నాగజాతులు ఈ బౌద్ధ మతాన్ని ఈ మనువాద చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో అన్నిటినీ కూడా వాళ్ళ మూలాల కింద కప్పెట్టబడ్డాయి, అణిచివేయబడ్డాయి. ఎక్కడ కూడా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని రికార్డ్ చేసిన పరిస్థితి అయితే లేదు. అయితే అదృష్టవశాత్తు కొంత సమాచారం జరగబట్టి ప్రస్తుత తరానికి ఇప్పుడు మనము ఈ భీమా కోరేగాం యొక్క ప్రసిద్ధిని చెప్పుకోగలుగుతా ఉన్నాం. ఒక అద్భుతమైనటువంటి వార్త ఏంటంటే ఈ జనవరి నెలలోనే ఈ భీమా కోరేగాం యొక్క శౌర్య దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో 11వ శతాబ్దంలో జరిగినటువంటి పల్నాటి యుద్ధంలో అక్కడ సర్వసైన్యాధ్యక్షుడు మాలకన్నమనీయుడు. అక్కడ సైన్యాలకి నేతృత్వం వహించింది దళితులు. ఆ మాలకన్నమనీయుడు వారసులు ఇప్పటికీ పల్నాడు ప్రాంతంలో కారంచేడులో వీరాచారవతులు ఇప్పుడు కూడా ఆయుధ పూజ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ భీమా కోరేగాం దగ్గర నుంచి 11వ శతాబ్దంలో జరిగినటువంటి పల్నాటి యుద్ధం వరకు కూడా ఏ చరిత్ర చూసినప్పటికీ కూడా సైనికులు, వీరులు ఈ అట్టడుగు వర్గాల నుంచి ఈ అంటరాని జాతుల నుంచి వచ్చిన వీరులే. సో ఎక్కడ కూడా వీళ్ళ చరిత్ర కానీ వీళ్ళ ప్రభావం కానీ మనకు ఎక్కడ కనిపించకుండా ఈ మనువాదులు దాన్ని తొక్కిపెట్టి చరిత్రలో భూస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే ఈ మరాఠ్వాడ భీమా కోరేగాంలోనే ఈ భీమా కోరేగాం యొక్క ప్రాధాన్యత ఏంటంటే కొంతమంది చరిత్రకారులు ఏమన్నారంటే అది పుక్కిటి పురాణం అన్నారు. తర్వాత ఇంకొక మనువాదులు ఇంకొక అడుగు ముందుకేసి 2018 నాటికి ఈ భీమా కోరేగాం విజయాన్ని మనం 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి దళితుడు కూడా ఎంతో గర్వంగా ఆ భీమా కోరేగాం స్తూపాన్ని దర్శించాలి, ఆ పవిత్ర విజయం సాధించినటువంటి ప్రదేశాన్ని సందర్శించాలనే ఉద్దేశంతో 2018లో అందరూ భీమా కోరేగాం వైపు పయనడం జరిగింది. ఇప్పుడు ఒక కొత్త ఆలోచనని, కొత్త విషబీజాన్ని నాటడం ప్రారంభించారు 2018 తర్వాత. ఇక్కడ ఏం చేశారంటే భీమా కోరేగాం విజయం అనేది భారతీయులకి వ్యతిరేకంగా ఆంగ్లేయుల తరపున పోరాడి సాధించిన విజయం. సో ఇది యాంటీ నేషనల్ అనే కొత్త అంశాన్ని ఇక్కడ ముందుకు తీసుకొచ్చి రావడం మొదలుపెట్టారు. కొత్త ఎలిమెంట్ ఇది, అంటే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం. ఈ భీమా కోరేగాం యొక్క నేపథ్యం గమనిస్తే తరతరాల అణిచివేతకు, వేల సంవత్సరాల అణిచివేతకు తిరుగుబాటుగా జరిగినటువంటి యుద్ధంగా గమనించాలి. ఇక్కడ మనువాదులపై ఒక అంటరాని జాతులు తిరుగుబాటు చేసి సాధించిన గొప్ప విజయంగా చూడాలి. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే దీనికి దేశద్రోహం అనే కొత్త అంశాన్ని ఆపాదించడం మొదలుపెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, వీఆర్ ఇండియన్స్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ. అంత గర్వంగా ప్రకటించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం మనం యాంటీ నేషనల్ ఎలిమెంట్ ఎందుకు అవుతుంది? సో ఇక్కడ గమనించండి, అంటే చరిత్రలో మనకున్నటువంటి కొంత భాగాన్ని కూడా అది మిగలకుండా అక్కడి నుంచి తుడిచివేయాలనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఇది జాతి మొత్తం గుర్తించింది. సో ఈరోజు భారతదేశంలో ప్రతి దళితుడికి భీమా కోరేగాం అనేది విజయానికి చిహ్నంగా మనం గర్వంగా తలెత్తుకుని చెప్పి ఇక్కడ ఎవరైతే ఆధిపత్య వర్గాలు అణిచివేతకు వ్యతిరేకంగా ఈరోజు మనం ఈ భీమా కోరేగాం విజయాన్ని చెప్పుకోవడానికి అవకాశం కనిపించింది. ఇక్కడ మనం గమనించాలి, అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు దాచేస్తే దాగని సత్యం. ఎవరైతే చరిత్ర గోడల చాటున, చరిత్ర పుటల చాటున మూల నివాసులు ఈ సింధు నాగరికత ప్రజల అణిచివేయబడ్డటువంటి ప్రజలని వీళ్ళ చరిత్రని చరిత్ర పుటల మాటన దాచేశారు. ఈరోజు ప్రతి దళితుడు విద్యావంతులైనటువంటి
ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు, మన చరిత్రను పునర్నిర్మిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, చరిత్ర వారు చరిత్రను నిర్మించలేరని. ఈరోజు మనం ఆ మూలాలను వెతుక్కుంటూ చరిత్ర మూలాల్లోకి వెళ్తా ఉన్నాం. అందుకే చెప్తున్నాం, అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు, దాచేస్తే దాగని సత్యం. వీళ్ళు దాచేస్తే దాగదు మన యొక్క వీరోచితాన్ని, మన వీరత్వాన్ని, మన ప్రతిభను, మన శక్తి సామర్థ్యాలు. సో కాబట్టి ఈరోజు ప్రతి దళితుడు గర్వంగా రొమ్ము విరుచుకుని చెప్పగలిగేటువంటి విజయం భీమా కోరేగాం విజయం. అయితే ఈ భీమా కోరేగాం విజయం గురించి చెప్పుకున్న పల్నాడులో ఈరోజు కూడా వీరుల ఆయుధ పూజ గురించి మనం చెప్పుకుంటా ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ చరిత్రను అధ్యయనం చేస్తేనే మనం చరిత్రను నిర్మించగలం. ఈ చరిత్రను అధ్యయనం చేస్తున్నామా? ఈ అధ్యయనం చరిత్ర నుంచి మనం ఏం భవిష్యత్తును నిర్మించుకోబోతున్నాం, ఎలాంటి చరిత్రను నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నామని గమనిస్తే ఇక్కడ గతం నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి, గతం నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నాం, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అని కనుక వెనక తిరిగి చూసుకుంటే ఈ విషయంలో మనం ఖచ్చితంగా విఫలమయ్యామని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ విమర్శ ఏదైతే ఆత్మవిమర్శ చేసుకున్న పరిస్థితుల్లో మనకు కొత్త పందాన్ని అవలంబిస్తూ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తును రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీంట్లో భాగంగానే అంబేద్కర్ ఇండియా మిషన్ ఈరోజు మన చరిత్ర నుంచి అధ్యయనం చేస్తూ కొత్త అంశాలను నేర్చుకుంటూ భవిష్యత్తు కార్యాచరణని మనం అవలంబిస్తా ఉన్నాం. మనం కనుక మన రాష్ట్రంలో గమనించుకుంటే అంబేద్కర్ ఇండియా మిషన్ సునీల్ కుమార్ సార్ నాయకత్వంలో రాజకీయ సాధికారికత, స్థానిక పరిపాలనా ఉద్యమం, దళిత సాంస్కృతిక పునరుద్యమానికి ఈరోజు పునాది వేస్తూ ఉంది. మీరు గమనించినట్లయితే ఈ సాంస్కృతిక రాజకీయ ఉద్యమాలను సమాంతరంగా నడుపుతూ ఉన్నాం. ఈ సాంస్కృతిక రాజకీయ ఉద్యమాలను మనం ఈరోజు సమాంతరంగా నడుపుతూ ఉన్నాం. ఇక్కడ ఒక నిర్దిష్టమైన ఎజెండాతో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఉద్యమాన్ని మనం నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇక్కడ మనకు అంబేద్కర్ ఇండియా మిషన్ ఎజెండా కనుక చూసినట్లయితే ఒక దార్శనికత కనిపిస్తుంది. ఈ యొక్క భవిష్యత్తు పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కనిపిస్తుంది. అదేవిధంగా వర్తమానంలో మనం అవలంబిస్తున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కనిపిస్తూ ఉంది. ఏదో పాలపొంగు ఉద్యమాలు, ఒకదంపుడు ఉపన్యాసాల వలన ఇప్పటివరకు జాతి సాధించింది ఏమీ లేదు, భవిష్యత్తు మీద నమ్మకం, భరోసా కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విజనరీ, ఒక దార్శనికుడు ఒక నిర్దిష్టమైన ఎజెండా, నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ద్వారా ఈరోజు అంబేద్కర్ ఇండియా మిషన్ గతం నుంచి ఈరోజు మనం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తును రూపుదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈ క్రమంలో భాగంగానే మనం మనవాడ మన పంచాయతీ అనే అంశాన్ని ఈరోజు మన ప్రధాన ఎజెండాగా తీసుకుని అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. అయితే ఈ మనవాడ మన పంచాయతీ అనే ఆలోచన చేసినప్పుడు ఒక మిత్రుడు అడిగాడు, ఇది ఉన్న అంశమే కదా, మీరు ఎక్కడి నుంచో పుట్టుకొచ్చినట్టు, ఇదే మీరేం కొత్త అంశం చెప్పట్లేదే అని. ఎస్, నేను కొత్త అంశం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఇది. సపరేట్ సెటిల్మెంట్స్ అనేవి బాబాసాహెబ్ అంబేద్కర్ డిమాండ్, ఇది ఆయన ప్రతిపాదన. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనే మా అజెండాగా మేము చేసుకుని పనిచేస్తా ఉన్నాం, ఎక్కడి నుండో ఊడిపడ్డ అంశం అయితే కాదు. తర్వాత ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా మేము ఆకాశాల ఈ ఊహల్లో విహరిస్తూ అసాధ్యం కాని ఎజెండాను పెట్టుకుని నేల విడిచి సాము చేసే పరిస్థితి అయితే లేదు. మీరు చూడండి, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది ఏదైతే ఈ సపరేట్ సెటిల్మెంట్స్ ఉందో, ఈ 1918 సంవత్సరంలో సౌత్ బరో కమిషన్ 1918 సంవత్సరంలో సౌత్ బరో కమిషన్ వచ్చినప్పుడు దేశ పాలనలో సమస్త ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించడం జరిగింది. 1918 సంవత్సరంలో సౌత్ బరో కమిషన్ ముందు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించాలి పరిపాలనలో అని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరడం జరిగింది. ఈ 1928 సంవత్సరంలో సౌత్ బరో కమిషన్ ప్రతిపాదనలు, సిఫార్సులను సమీక్ష చేయడం కోసం సైమన్ కమిషన్ భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశంలో సైమన్ కమిషన్ 1928లో పర్యటించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారతదేశంలో ఇన్నాళ్ళు అణగారిన వర్గాల ప్రజల యొక్క ప్రతినిధిగా తను కొన్ని ప్రతిపాదనలు చేయడం, ఈ ప్రతిపాదనలోనే ఈ సపరేట్ సెటిల్మెంట్ ఉండడం అనేది జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, అస్పృశ్యులు హిందూ సమాజంలో భాగం కాదు. గాంధీజీ చెప్పినట్టు అస్పృశ్యులు హిందూ సమాజంలో భాగం కాదు. అనాదిగా అణచివేతకు, వివక్షతకు గురవుతూ ఊరికి దూరంగా నెట్టవేయబడి కనీస హక్కులు కూడా పొందలేనటువంటి ఈ జాతులకి పరిపాలన భాగస్వామ్యం కల్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. ఈ 1928లో సౌత్ బరో కమిషన్ సిఫార్సులను వీటిని పరిశీలించడం కోసం వచ్చినటువంటి సైమన్ కమిషన్
భారతదేశంలో పర్యటించకుండా అడ్డుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి కుహానా దేశభక్తులు ఈ సైమన్ కమిషన్ అడ్డుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ పర్యటిస్తే భారతదేశంలో గ్రామీణ స్థాయిలో ఈ వివక్షత ఏ స్థాయిలో ఉంది, రూట్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అని అంచనా వేసుకుని వీళ్ళకి ఎక్కడ మేలు జరుగుతుందో, వీరికి ఎక్కడ ప్రత్యేక అవకాశాలు అధికారాలు కల్పిస్తారన్న ఉద్దేశంతో సైమన్ కమిషన్ని వ్యతిరేకించడం జరిగింది. దానికి వాళ్ళు చెప్పిన ప్రధాన సాకు ఏంటంటే సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేడు అని. సైమన్ కమిషన్లో భారతీయుడు ఒక్కడు కూడా లేడు అనే ఒకే ఒక కారణంతో సైమన్ కమిషన్ వ్యతిరేకించారు. అంతే తప్ప నిర్దిష్టమైనటువంటి వ్యతిరేకించడానికి వీళ్ళకి ప్రధాన కారణం అంటూ ఏమీ లేదు. అయితే సైమన్ కమిషన్ భారతదేశంలో పర్యటించడం, బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల ప్రతినిధిగా కొన్ని ప్రతిపాదనలు చేయడం, వారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ ప్రతిపాదనను అంగీకరించడం, వారు పరిశీలించడానికి అంగీకరించడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం తర్వాత భారతదేశం నుంచి కొంతమంది అన్ని వర్గాల నుంచి, అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధుల్ని ఇంగ్లాండ్కి ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో 1932 సంవత్సరంలో జరిగినటువంటి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ తనకు తానుగా నేను దళితులకు ప్రతినిధిగా అని ప్రకటించుకున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా నేనే ప్రతినిధిని అని ప్రకటించుకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ని అక్కడి నుంచి తప్పించడానికి, తన మనుగడ కాపాడుకోవడం కోసం దళితులకి నేనే హరిజనోద్ధరుడిగా, తనకు తాను హరిజనోద్ధరుడిగా, తానే దళితుల ప్రతినిధిగా ప్రకటించుకోవడం జరిగింది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఖండించి దళితుల ప్రతినిధిగా భారతదేశం నుంచి అన్ని సంఘాలు, దళిత సంఘాలు, షెడ్యూల్డ్ కులాలన్నింటి నుంచి కూడా అక్కడికి ఇంగ్లాండ్కి రిప్రజెంటేషన్ పంపించడం, మనది కేవలం అంబేద్కర్ గారే తప్ప గాంధీ కాదు అని కుండబద్దలు కొట్టి చెప్పిన తర్వాత దళితుల ప్రతినిధిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంగ్లేయులకు కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదనలు ఏంటంటే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం, తర్వాత దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు, తర్వాత దళితులకు 2 ఓట్లు, డ్యూయల్ ఓటింగ్, తర్వాత వయోజన ఓటింగ్, అడల్ట్ ఫ్రాంచైజ్. ఈ 4 అంశాలను రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలోనే గాంధీజీ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ విధంగా అడ్డుకోవాలో అన్ని విధాలుగా ప్రయత్నించారు. దళితులకు నేను ప్రతినిధిని చెప్పుకున్నాడు. తర్వాత దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు అవసరం లేదు, వీళ్ళు హిందూ సమాజంలో భాగమని ప్రకటించాడు. వీటిని కుండబద్దలు కొట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే మాట చెప్పారు, ఇదే దళితులు, హరిజనులు హిందూ సమాజంలో భాగమైతే, హిందూ సమాజంలో దళితులు భాగమైతే మీ ఊరిలో మీ వీళ్ళ మధ్య మేము ఎందుకు లేము, దళితుల్ని మీ వాడల్లో మీ ఊరిలో ఎందుకు అంగీకరించట్లేదు, తర్వాత వీళ్ళకి దళితులకి, హరిజనులకి, మిగిలిన కులాలకి వివాహ సంబంధాలు ఎందుకు లేవు, అదేవిధంగా వీరితో వీళ్ళు సహపంక్తి భోజనాలు ఎందుకు లేవు, కనీసం వీళ్ళ బావుల్లో నుంచి, చెరువుల్లో నుంచి కనీసం మంచినీళ్ళు కూడా ఎందుకు తీసుకొనివ్వట్లేదు. అసలు దళితులు కనుక, హరిజనులు కనుక హిందూ సమాజంలోనే భాగంలో అయితే కాలారాం దేవాలయ ప్రవేశ పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? మహత్ చెరువు పోరాటం 1927 ఎందుకు చేయాల్సి వచ్చింది? కనీసం గుక్కెడి నీళ్లు తాగడానికి కూడా, మహత్ చెరువులో నుంచి ఒక గుక్కెడి నీళ్లు తాగడానికి కూడా దళితుల్ని అనుమతించిన పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1927లో ఈ మహత్ చెరువు పోరాటం చేయడం జరిగింది. అంటే ఈ మహత్ చెరువు పోరాటం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఒకటే, మహత్ చెరువులో నీళ్లు తాగడం ద్వారా మేమేదో అమరులం అయిపోతామని కాదు, కానీ అది మా అస్తిత్వం, మా ఉనికి, మా మనుగడ, మేము అందరిలాంటి మనుషులు అని నిరూపించుకోవడం కోసమే ఈ మహత్ చెరువు పోరాటం చేశారు. కాలారాం దేవాలయ ప్రవేశం కోసం ఇప్పుడు దేవుడు అంటరాని వాడిని దేవాలయంలోకి వెళ్తే మైలు పడడం అనే అంశం మీద దళితులందరినీ, ఈ హరిజనుల్ని దేవాలయాలకు దూరంగా, ఊరికి దూరంగా, మూతికి ముంతా ముడ్డికి తాటా కట్టిన పరిస్థితుల్లో మేము దళితులు, ఈ హరిజనులందరూ కూడా హిందూ సమాజంలో ఎందుకు భాగం అవుతాం? హిందూ సమాజంలో భాగం అయితే మాకందరికి కూడా ఇక్కడెక్కడ కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తించే పరిస్థితి ఎందుకు లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలదీయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వాస్తవాన్ని గుర్తించినటువంటి బ్రిటిషర్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదనలో ఉన్నటువంటి వాస్తవికతను, నిజాలను బేరీజు వేసుకున్న తర్వాత ఈ కమ్యూనల్ 1932 సంవత్సరంలో ఆగస్టు 16వ తారీఖున కమ్యూనల్ అవార్డు ప్రకటించడం జరిగింది. ఈ కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే కమ్యూనల్ అవార్డు ద్వారా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడం జరిగిందో ఒక్కసారిగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనువాదులు, ఈ ఆధిపత్య వర్గాలు, ఈ కుహానా దేశభక్తులు, వీళ్ళందరూ కూడా, ఈ కుహానా మహాత్ములు,
వీళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టేసేసి హిందూ సమాజం నెట్ట నిలువున కూలిపోయింది, హిందూ సమాజం నెట్ట నిలువున చీలిపోతుంది, ఎప్పుడైతే హరిజనుల్ని హిందూ సమాజం నుంచి వేరు చేస్తారో ఈ హిందూ సమాజం కూలిపోతుంది అన్న ఒక అలజడి మొదలు చేసి ఈ నిరాహార దీక్షలు చేయడం, మనల్ని అడ్డుకోవడానికి ఈ కమ్యూనల్ వార్డుని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న కుట్ర కోణాన్ని మనం గమనిద్దాం. ఇది పర్టికులర్గా గమనించాలి అందరూ. ఈ కమ్యూనల్ వార్డుని వ్యతిరేకించడంలో ఉన్నటువంటి కుట్ర కోణం ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, కమ్యూనల్ వార్డు ద్వారా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించిన అంశం ఏదైతే ఉందో అది కొత్తగా ఆ రోజు భారతదేశంలో జరిగింది కాదు, ఆ రోజు భారతదేశంలో వచ్చింది కాదు. మీరు చరిత్రను అధ్యయనం చేయండి. 1919 మింటో మార్లే సంస్కరణ చట్టం, భారత కౌన్సిల్ చట్టం 1919 మింటో మార్లే సంస్కరణల ప్రకారం భారతదేశంలో మహమ్మదీయులకు, భూస్వాములకు, వ్యాపారులకు మొట్టమొదటిసారి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. 1919 మింటో మార్లే సంస్కరణ ప్రకారం భారత కౌన్సిల్ చట్టం అంటారు దాన్ని. మొట్టమొదటిసారి ముస్లింలకు మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. అయితే ఇక్కడ మనం గమనిస్తే మింటోని మత నియోజకవర్గాల పితామహుడు అంటారు ఈ చట్టం వలన, అది వేరే అంశం. ఇది 1909లో జరిగింది. తర్వాత ఈ 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ చట్టం చేయబడింది. 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ చట్టం, ఇది భారత ప్రభుత్వ చట్టం 1919 అంటారు. ఈ 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశంలో మతం ప్రాతినిధ్యం ప్రకారం మత ప్రాతిపదికన సిక్కులకు, క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు మరియు ఐరోపా వారికి, సిక్కులకు, క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు మరియు ఐరోపా వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. 1909లో ముస్లిం మహమ్మదీయులకు, వ్యాపారస్తులకు, భూస్వాములకు, 1919లో ఈ క్రైస్తవులకు, సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు, ఐరోపా వారికి మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించబడ్డాయి. అయితే ఈ మత ప్రాతిపదికన కల్పించినటువంటి ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించినప్పుడు ఎక్కడా కూడా భారతదేశం అట్టుడికి పోలేదు, నిరాహార దీక్షలు చేయలేదు, భారతదేశం మనుగడకు ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తూ కమ్యూనల్ వార్డు చేయబడిందో ఆ రోజు ఉన్నటువంటి కుహాన మహాత్ములు, కుహాన దేశభక్తులు వీళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతూ బట్టలు చించేసేసుకుని భారతదేశం అంతా ఆ రోజే ఏదో రెండుగా చీలిపోతున్నట్టు, ఆ రోజే ప్రపంచం అంతా అలజడ మొదలైనట్టు ఒక గొప్ప నాటకానికి తెరలేపారు. ఆ ఫలితంగా అనేక భారతదేశంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి ఫలితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూనా ఒడంబడికకు అంగీకరించాల్సి వచ్చింది. ఇక్కడ మనం ఈ విషయాన్ని కనుక గమనిస్తే ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి కుట్రకోణాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఈ 1909లో కానీ 1919లో కానీ మత ప్రాతిపదికన నియోజకవర్గాలు కేటాయించబడినప్పుడు వ్యతిరేకత రాలి, అంటే వ్యతిరేకత వచ్చింది. మత ప్రాతిపదికన అనేది ముస్లింలకి మత ప్రాతిపదికన కేటాయించబడినప్పుడు వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ భారతదేశ స్థాయిలో, భారతదేశ వ్యాప్తంగా జరగలేదు. అప్పుడు ఈ కుహానా మహాత్ములు నిరాహార దీక్షలు చేయలేదు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అన్నప్పుడు దళితులు హిందూ సమాజం నుంచి వేరు చేస్తే హిందూ సమాజం చీలిపోతుంది, దేశంలో అనైక్యత చోటు చేసుకుంటుంది అన్నారు. అయితే దళితులు ఊరికి దూరంగా నెట్టివేయబడ్డప్పుడు, దళితులు దేవాలయాల ప్రవేశాన్ని నిషేధించినప్పుడు, దళితులు మంచినీళ్ళు తాగేందుకు బావులకి, చెరువుల్లో నిషేధించినప్పుడు, నీ మనుగడగా నీ అస్తిత్వం ప్రశ్నించని చోట, మన నీడ పడితే మైలు పడే చోట, మన ఉనికి కూడా ప్రశ్నార్థకమైన చోట ఎక్కడ మన హిందూ సమాజంలో భాగం అనేది గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే మనకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించబడ్డాయో అప్పుడు మాత్రం మనం హిందూ సమాజంలో ప్రత్యేక భాగం అని గుర్తించాల్సిన పరిస్థితి ఆ రోజు వీళ్ళు కల్పించారు. ఇది కుట్రను గమనించండి. అయితే ఇక్కడ మనం కనుక ఈ గాంధీజీ అనుచరులు, ఈ గాంధీజీ చేసినటువంటి వాదన ఏదైతే ఉందో ఈరోజు నయా గాంధీ అనుచరులు అంబేద్కర్ ఇండియా మిషన్ మీద చేస్తూ ఉన్నారు. ప్రత్యేక పంచాయతీలు ఏర్పడితే దళితులు మరింత అంటరాని వారిగా అవుతారు, ఊరికి దూరంగా నెట్టివేయబడతారు, అందరి చేత వివక్షతకు గురవుతారు. ఈ ప్రత్యేక దళిత పంచాయతీల వలన మనం అన్ని వర్గాల నుంచి దూరం అవుతాము, అన్ని వర్గాల నుంచి నెట్టివేయబడతాము. మీరు గమనించారా? సారూప్యత గమనించారా?
అక్కడ గాంధీజీ చెప్పిన సిద్ధాంతానికి ఇక్కడ ఈ గాంధీ అనుచరులు చెప్పే సిద్ధాంతానికి ఎంత సారూప్యత ఉందో. మనం దళిత ప్రత్యేక పంచాయతీ అయితే మిగిలిన వర్గాల నుంచి మిగిలిన కులాల నుంచి దూరంగా ఎందుకు నెట్టివేయబడతాం? అంటే ఇప్పుడేమన్నా మన ఊరు నడిబొడ్డున ఉన్నామా? మనం దేవాలయ ప్రవేశం ఉందా? అన్ని కులాలతో సహపంక్తి భోజనాలు ఉన్నాయా? అన్ని వర్గాలతో వివాహ సంబంధాలు ఉన్నాయా? మిగిలిన కులాలతో మనకి ఏమైనా మంచం పొత్తుందా, కంచం పొత్తుందా? ఏమీ లేనప్పుడు కొత్తగా పోయేదేముంది? కొత్తగా వివక్షతకు గురయ్యేదేముంది? కొత్తగా మిగిలిన కులాల నుంచి దూరంగా నెట్టవేయబడేదేముంది? మీరు మందన్ మధుకర విషయం చూశారు, మిర్యాలగూడ ప్రణయ విషయం చూశారు, నిన్నటి రోజున కర్నూలు జిల్లా ఆదోనిలో చూసారా? ఒక ఫిజియోథెరపిస్ట్ని దారుణంగా నడి రోడ్డు మీద బండరాయితో మోది చంపేశారు కులాంతర వివాహం చేసుకున్నాడని. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? ఈ సమాజంలోనైనా మీరు నగరం నడిబొడ్డున, పట్టణం నడిబొడ్డున, గ్రామం నడిబొడ్డున ఉంది. అదే సమాజంలోనా మీరు గ్రామం నడిబొడ్డున అగ్రస్థానం మీద కూర్చోబెట్టబడింది. ఇలాంటి పసలేని వాదనలు, అర్థం లేని విమర్శలు, కార్యాచరణ లేని అపవాదులు చేయడం ఎంత దరిద్రంగా ఉంటుందంటే మీరు ఆ గాంధీజీ అనుచరులుగా నిరూపితమవుతూ ఉంటారు. ఆ రోజు గాంధీజీ చేసిన అర్థం పర్థం లేని వాదన ఏదైతే ఉందో, మీ ఈరోజు దళితవాడ పంచాయతీని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా గాంధీజీ అజెండాను భుజాన పెట్టుకుని మోస్తున్న వాళ్ళే. కొన్ని నాయకులు, కొంతమంది కుహానా అంబేద్కర్ వాదులు బయలుదేరారు. దళితవాడల పంచాయతీలు అయితే మిగిలిన కులాలతో దూరంగా ఎట్లా అవుతా ఉన్నా? దళిత ప్రాతినిధ్యం పెరుగుతుంది, పాలకులుగా మారుతాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అదే, సపరేట్ సెటిల్మెంట్లు కోరుకున్నది అదే. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు కదా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు. దళితుల ప్రత్యేక నియోజకవర్గాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించింది ఏంటి? సపరేట్ ఎలక్టరేట్స్లో దళితులు ప్రజాప్రతినిధులకి దళితులు మాత్రమే ఓట్లేస్తారు. అంటే అప్పుడు దళిత సమాజం నుంచి వాళ్ళు వెలివేయబడుతున్నారా? అంటే మీరు చెప్పే వాదన సరైనదైతే, మీరు చెప్పే వాదన నిజమైతే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ప్రతిపాదించినటువంటి ప్రత్యేక దళిత నియోజకవర్గాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అనాలోచితంగా చెప్పిన ప్రతిపాదన ఇది. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అజెండాని, డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని మోస్తున్నాం అనడానికి ఈ ప్రత్యేక నియోజకవర్గాల అజెండాని తీసుకుని ఈ ప్రత్యేక దళితవాడ పంచాయతీని మేము కోరుతామన్నదే ఉదాహరణ. అర్థం పద్ధతి లేని విమర్శలు, హేతుబద్ధత లేని ఆలోచనలు చేయొద్దు. సో దీనివలన దళిత ఉద్యమానికి ఇప్పుడు మనం ఉద్యమానికి విఘాతం కలుగుతుందే తప్ప దీనివలన మనం సాధించేది వచ్చే లాభం ఏమీ లేదు. మీరు ఒకటి గమనించండి, 1942 సంవత్సరంలో 1942 జూలై 18, 1920 తారీఖుల్లో నాగపూర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన మహాసమ్మేళనం జరిగింది. 1942 జూలై 18, 1920 తారీఖుల్లో నాగపూర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన మహాసమ్మేళనం జరిగింది. ఈ మహాసమ్మేళనంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, మై ఫైనల్ వర్డ్స్ ఆఫ్ అడ్వైస్ టు యూ ఆర్ ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్. హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. With justice on your side, I don't see how we can lose our battle. The battle is, to me, is a matter of joy. Our battle is not for wealth or for battle is not for wealth. So it is a battle for freedom. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, ఇది నా చివరి సందేశం. ఇప్పుడు మీరు సమీకరించండి, బోధించండి, పోరాడండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ నాగపూర్ మహాసమ్మేళనం నుంచే పిలుపునివ్వడం జరిగింది. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, నేను చేసే పోరాటం సంపద కోసమో లేదా అధికారం కోసమో కాదు, నా మనుగడ కోసం, నా జాతి అస్తిత్వం కోసం, నా ఉనికి కోసం. ఆ రోజు ఉనికి కోసం పాటుపడినటువంటి ఉనికి కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఉంది, కనీసం సాటి మనిషిగా గుర్తించలేనటువంటి రోజుల్లో. కానీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం వలన, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించినటువంటి హక్కుల వలన ఈరోజు కాస్త కూస్తో ఈరోజు బయటికి రాగలిగిన పరిస్థితి. ఇప్పుడు కూడా చైతన్య రథాన్ని ముందుకు తీసుకెళ్లలేకుండా, చేవ లేకుండా అర్థం లేని వాదనలు, విమర్శలు చేసుకుంటూ దళిత ఉద్యమాన్ని మరో కొన్ని సంవత్సరాల పాటు మీరు వెనక తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేయదు. ఇలాంటి వాళ్ళు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు, భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతూ ఉంటారు. మీరు గమనించండి, ఇక్కడ గాంధీజీ అనుసరులు చేసినటువంటి వాదననే మీరు ఇక్కడ కొత్తగా మీరు మీ వాదనగా వినిపిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం గమనించండి, ఇందాక అనుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనం హిందూ సమాజంలోనే భాగమైతే వాళ్ళతో ఎక్కడ మనకు సత్సంబంధాలు లేవు.
అయితే ఇక్కడ కుహానా మేధావులు ఇంకొక వర్గాన్ని తయారు చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేధావ వర్గం ఇంకోటి ఉంది. వీళ్ళు ఏం చేశారంటే మేము హిందువులమే, మేము హరిజనులమే, మేము హిందూ సమాజంలో భాగమే, మాకు ప్రత్యేక నియోజకవర్గాలు వద్దు. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇవన్నీ చేసిన మహానుభావుడు ఎవరని. ఆ మహానుభావుడు దళిత ఐకాన్గా, దళిత ఉద్ధారకుడిగా ఈరోజు దేశం మొత్తం తీసుకొచ్చి ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీగా ఆయన్ని దళిత ఉద్ధారకుడిగా ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. మేము హరిజనులమే, మేము హిందూ సమాజంలో భాగమే, మాకు ప్రత్యేక నియోజకవర్గాలు వద్దు, మాకు ప్రత్యేక అధికారాలు వద్దు, మాకు ప్రత్యేక హక్కులు వద్దు అన్నటువంటి ఆ రోజు సైమన్ కమిషన్ ముందు చెప్పినటువంటి వ్యక్తి, ఆంగ్లేయుల వద్ద ఈ కుహానా మహాత్ములకి ఏజెంట్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేస్తూ ఒక బలమైనటువంటి నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే దురదృష్టమైన పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది. సో మీరు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి ప్రత్యేక నియోజకవర్గాలను కనుక అడ్డుకునే వాళ్ళే అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి దళితులకు అందరికీ ప్రాతినిధ్యాన్ని మీరు అడ్డుకునే వాళ్ళే అయితే, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ని వ్యతిరేకించిన ఆ కుహానా నాయకుల్ని మీరు భుజాన మోస్తున్న వారు అవుతారు. చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు. మీరు గమనించాలి. మేము మనవాడ మన పంచాయతీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు గ్రామాలు మూఢ విశ్వాసాలకు, వివక్షతకు పుట్టినిల్లు అని చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఈ మనవాడ మన పంచాయతీ కనుక సాధించగలిగితే ప్రతి దళిత వాడి నుంచి ప్రాతినిధ్యం పెరుగుతుంది. రాజకీయ సాధికారిక దిశగా అడుగులు పెడతాం. రాజ్యం ప్రభుత్వం అందించినటువంటి ఈ సప్లై నిధులు కానీ మనం సక్రమంగా వినియోగించగలుగుతాం. మన వాడలో మన పంచాయతీలని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఆర్థిక ప్రగతిలో ఆర్థిక రాజకీయ సుస్థిరతాభివృద్ధిని సాధిస్తాం. సాధికారికతను సాధించే దిశగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటిని కనుక మీరు అడ్డుకున్నట్టే, దీని ప్రాధాన్యత కనుక మీరు గుర్తించుకోకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతాం, జాతి ద్రోహులుగా మిగిలిపోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో దీన్ని కనుక గుర్తించి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం ప్రత్యేకంగా చెప్పాల్సి, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఈ సపరేట్ సెటిల్మెంట్ అంశంతో పాటు ప్రధానంగా అంబేద్కరీనియా మిషన్ సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని భుజాన వేసుకుని మోస్తూ ఉంది. సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని మీరు గమనించే ఉంటారు. ఆకాశ హర్మాల వెంట హడావుడిగా పరిగెత్తే కవితారాధాన్ని భూమార్గం పట్టించి భూకంపం సృష్టించినటువంటి దళిత కవి కుసుమ ధర్మన్న గారి జయంతిని, అదేవిధంగా ఆధిపత్య వర్గాలలో వాళ్ళ కనుసనల్లో ఉన్నటువంటి సినీ జగత్తులో తన ఉనికిని కాపాడుకుంటూ ఒక గొప్ప రచయితగా ఎదిగినటువంటి జాలాది గారి వర్ధంతిని స్మరించుకుంటూ ఎవరైతే ఈ దళిత సాహిత్యాన్ని, దళిత సాహిత్య ఉద్యమాన్ని, దళిత సాహిత్య పునరుజ్జీవనాన్ని అంబేద్కరీనియా మిషన్ ప్రారంభించి సమాంతరంగా తీసుకెళ్తా ఉంది. మనం ఏ ఆస్పెక్ట్లో కూడా వెనకబడి ఉండకూడదు, ఏ విషయంలో కూడా మనం ఎవరికంటే తక్కువ కాదు అన్న విషయంలో మనం ఈ పని చేసుకుంటా పోతా ఉన్నాం. మీరు వీటిని గుర్తించకుండా, దీని ప్రాధాన్యత తెలుసుకోకుండా మీరు అర్థం పర్థలేని విమర్శలు ఇలా చేస్తూ ఉంటే దీనివల్ల సాధించేదైతే ఏం లేదు. అందరూ కూడా అంబేద్కరీనియా మిషన్ ప్రారంభించినటువంటి మనవాడ మన పంచాయతీ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం, కార్యాచరణ ప్రకారం పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్ సమావేశంలో బాధపడ్డారు. నేను నా కులానికి రిజర్వేషన్ కల్పించింది వీళ్ళు మూలాలను వెతుక్కుంటూ నా జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఉద్ధరిస్తారు, నాకు ఆ జాతి కొంతైనా బాగుపడుతుంది, నా జాతి ఉద్యోగస్తులు నన్ను మోసం చేశారని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా బాధపడ్డారు. అంబేద్కరీనియా మిషన్లో ఒక కువిమర్శ, సద్విమర్శ కాదు, ఒక కువిమర్శ నేను విన్నాను. ఇక్కడ ఉన్నంత కూడా ఉద్యోగస్తులని, ఎస్ ఇక్కడ ఉన్నది ఉద్యోగస్తులే అని మీరు చేసిన విమర్శకి నేను గర్విస్తాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఉద్యోగస్తులు నా జాతిని నన్ను మోసం చేశారని బాధపడ్డారు. మేము ఉద్యోగస్తులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు బాధ్యతను ఎరిగి మూలాలను వెతుక్కుంటూ గ్రామాలలో ఉన్నటువంటి నా జాతి ప్రజలు, ఇందాక మనం ఏదైతే అనుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు గ్రామాలలో వివక్షత, అంటరానితనం ఏదైతే ఉందో, మూఢనమ్మకాలు ఉన్నాయో, గ్రామాలను వెతుక్కుంటూ మూలాలను వెతుక్కుంటూ మన జాతి ప్రజల్ని, విద్యావంతుల్ని చైతన్యవంతులను చేసే కార్యక్రమాన్ని ఈరోజు గ్రామాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 3000 గ్రామాలకు పైగా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి, వర్ధంతికి, పాలకొంగు ఉద్యమాలకి, వీటికి హడావుడి చేసే విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావడం కోసం మూలాలను వెతుకుంటూ గ్రామాలకు వెళ్తా ఉన్నాం.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యోగుల విషయంలో ఏదైతే బాధపడ్డారో ఆ లోపాలను మేము సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పే బ్యాక్ టు ది సొసైటీ. మన సమాజానికి మనం చేయాలా, మన జాతికి మనం ఉపయోగపడాలా, మన జాతిని విద్యావంతులు చేయాలా, మన జాతిని చైతన్యవంతం చేయాలన్న ఒక బలమైనటువంటి సంకల్పంతో పివి సునీల్ కుమార్ సార్ నాయకత్వంలో ఈరోజు గ్రామాన పర్యటిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో చైతన్యం చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడో 4 గోళ్ల మధ్య సెమినార్లు, వర్క్షాపులు ఈ వీటి కార్యక్రమాలకి పరిమితం అయిపోయి ఎవడో కూడా మీద రాళ్ళు వేద్దాం, వీడు చేసే కార్యక్రమాలను విమర్శిద్దామని అర్థపర్థాలని విమర్శన చేయడం కాదు. చేతనైతే మూలాలను వెతుక్కుంటూ గ్రామాలకు వెళ్ళినారండి. వెనుకబడి ఇప్పటికీ సరైన అక్షరాస్యత లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఆర్థిక స్వావలంబన లేకుండా, రాజకీయ చైతన్యం లేకుండా జాతి ఏదైతే ఉందో ఈ జాతిని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో మీరు కూడా మాతో చేతులు కలపండి. అప్పుడు చరిత్రలో మీరు ఒక గొప్ప చరిత్ర ఇచ్చేందుకు చేసి మన ఒక గొప్ప చరిత్రను నిర్మించేందుకు మనకు అవకాశం ఏర్పడింది తప్ప మీరు చరిత్రహీనులుగా మిగిలే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఈ జాతి ద్రోహులుగా మాత్రం మిగిలిపోవద్దు. ఇది కనుక గుర్తించి అంబేద్కర్ ఇండియా మిషన్ చేపడుతున్నటువంటి ఈరోజు గ్రామాన చైతన్యం తీసుకురావడం కానీ, లేదా ఒక నిర్దిష్టమైన ఎజెండాతో మనవాడ మన పంచాయతీ కానీ, దళితులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కానీ, అదేవిధంగా ఈ కొలేటరల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి హామీలే రుణాలను దళితులకు అందించాలని కానీ, అదేవిధంగా ఈ వర్గీకరణ ఏ రూపంలో ఉన్నా కానీ దాన్ని వ్యతిరేకించడం, తర్వాత జీవో నెంబర్ 25 రద్దు చేయడం, అలాగే క్రైస్తవులకు దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. ఒక నిర్దిష్టమైనటువంటి ఎజెండా, ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ, ఒక నిజాయితీతో కూడినటువంటి నాయకత్వం, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఏం సైనికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవన్నిటి గుర్తించి జాతిని మేల్కొల్పడంలో, జాతిని సమైక్యం చేయడంలో కూడా అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ఇందాక మనం ఒక అంశం అనుకున్నాం, భీమా కోరేగా జాతి గర్వించే విజయం. మన దళిత అణగారిన జాతులకు ఒక గొప్ప భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. నల్లిమోహన్ అన్న చెప్తా ఉంటారు ఎప్పుడు, మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే, మా తాత ఎప్పుడో తాగిన నెయ్యి ఇప్పుడు మన మూతి వాసన చూస్తే రాదు. గతకాలపు గొప్పతనాన్ని, గతకాలపు ఘనకీర్తిని మన గొప్పగా ప్రకటించుకుంటూ మన బాధ్యతను విస్మరించి మన జబ్బలు మనమే జరుచుకుని మన తోళ్ళ మనమే కొట్టుకుంటే ఇక్కడ జాతికి జరిగే వనగూరే మేలు ఏమీ లేదు. ఈ విషయం కనుక గుర్తించి చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని, మనకు ఘనమైన చరిత్ర ఉంది, నాగరికత నిర్మాతలం, సింధు నాగరికత నిర్మాతలము ఈరోజు నాగజాతులుగా ఆంధ్ర రాష్ట్రంలో బౌద్ధ మతాన్ని దశ దిశలా వ్యాప్తి చేసినటువంటి జాతులు మల్ల వీరులు, పల్నాటి మాల కన్నమనేడు వారసులు, మహర్ సైనిక్ వారసులు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన గొప్పతనాన్ని, చారిత్రక విశిష్టతను, ప్రాధాన్యతను గుర్తించి భవిష్యత్తులో కూడా దాన్ని సవాలుగా తీసుకుని పనిచేసినప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ అనేవి వస్తాయి, మనం ప్రతిఫలన అయితే ఆశించవచ్చు. అలా కాకుండా ఇలా పాలపొంగు ఉద్యమాలు చేసుకుంటూ ఒక దిశ లేని ఉద్యమాలు కనుక చేసేస్తే మనకి మన కార్యాచరణ ద్వారా ఎలాంటి ఫలితాలను సాధించలేం. అప్పటికప్పుడు ఈ పాలపొంగు ఉద్యమాలు అప్పటికప్పుడు బాగానే ఉంటాయి, కానీ దీర్ఘకాలికంగా మన ప్రణాళిక ఎలా ఉండాలి, దీర్ఘకాలిక కార్యాచరణ ఎలా ఉండాలి, భవిష్యత్ తరాలకు ఒక గొప్ప భవిష్యత్తుని ఎలా మనం అందించగలాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఉండాలి. కార్యాచరణ లేకుండా ఏదో ఎటు గాలి కొడితే అటు వెళ్ళిపోయే విధంగా కాకుండా ఒక టార్గెట్ని పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. మనందరం కూడా ఇది లక్ష్యం సాధించడం కోసం పివి సునీల్ కుమార్ సార్ నాయకత్వంలో మనం పనిచేయాలి. ఇక్కడ ఒక గర్వించదగ్గ నాయకత్వం ఉంది. పివి సునీల్ కుమార్ గారు మన నాయకుడు, మన జాతి నిజాయితీవంతుడు, దమ్మున్నటువంటి నాయకుడు చెప్పేది ఒకటే, ఇప్పుడు మమ్మల్ని ఏ పార్టీలకి మమ్మల్ని అంటగట్టద్దు. సార్ చెప్పేది ఒకటే, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏ పార్టీ జెండాను కప్పుకోను అని. ఇంత దమ్ముగా, ధైర్యంగా ప్రకటించగలిగేటువంటి నాయకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి, మీ వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా జాతిని తాకట్టు పెట్టి జాతిని నిర్వీర్యం చేసే పనులు మాత్రం చేస్తే ఇది జాతికి నష్టం కలిగించిన వాళ్ళే అవుతారు తప్ప మీరు తాత్కాలిక ఉపశమనాలు పొందొచ్చు, తాత్కాలికంగా పదవులు పొందొచ్చు, కానీ దీనివల్ల జాతికి వనగూరేది ఏం లేదు. సో గతాన్ని పరిశీలించి వర్తమానాల్లో కార్యాచరణ రూపొందించి భవిష్యత్తును నిర్మించుకున్నప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికారం మనం సాధించే వాళ్ళుగా నిలబడతాం, రాజ్యాధికారం సాధించే దిశగా మనం ఎదుగుతాం. అంత లేని ప్రయత్నం అది జరగని రోజున
మనం ఇన్ని సంవత్సరాల బానిసలుగానే బానిసలుగానే ఉంటాం, పాలకులుగానే ఉంటాం, పాలితులుగా ఉండే పరిస్థితి అయితే కనిపించదు. ఇది గుర్తించి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత గుర్తించి సమైక్య ఉద్యమాలు జాతి కోసం, జాతి నిర్మాణం కోసం, జాతిని ఐక్యం చేయడం కోసం చేయాలని, వీటిలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఎజెండా ఏదైతే ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదనలే అంబేద్కర్ ఇండియా మిషన్ ఎజెండా. దీన్ని విమర్శించడానికి, వేరెత్తి చూపడానికి ఎవరికి అవకాశమే లేదు. సో ఇది గుర్తించి అందరూ కూడా ఈ మహోద్యమంలో, ఈ మనవాడ మన పంచాయతీ సాధించే దిశగా అందరూ పునరేకీకరణ కావాలని, ఈ ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప చైతన్యాన్ని తీసుకురావాలని, ఈ గొప్ప మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యాన్ని కావాలని కోరుకుంటా ఉన్నాం. ఈ శౌర్య దినోత్సవం రోజున గత ఘనకీర్తిని, గతంలో మహర్జాతుల యొక్క విశిష్టతను, ప్రాధాన్యతను మనం గుర్తించేవారిగా, భవిష్యత్ కార్యాచరణను నిర్మించేవారిగా మనం ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినందుకు ఈ అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర నాయకులందరికీ, ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్ ప్రతి ఒక్క సైనికునికి, మీ విలువైన సమయాన్ని కేటాయించినటువంటి ప్రతి ఒక్కరందరూ కూడా ప్రత్యేక జైభీములు తెలియజేసుకుంటూ, ఈరోజు శౌర్య దినోత్సవం రోజున మరొకసారి అందరికీ భీమా కోరేగాం శౌర్య దినోత్సవ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భీమ్ టు యూ ఆల్.